యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా ఉన్నటువంటి పండుగ. యేసుప్రభు జననం ప్రపంచ చరిత్ర మీద చెరగని ముద్ర వేసినటువంటి ఒక చారిత్రక సంఘటన. యేసుప్రభు జననంతో ప్రపంచ చరిత్ర క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని రెండుగా విభజింపబడింది. ఈ గొప్ప పండుగను మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు జయంతి రానే వచ్చింది కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ క్రిస్మస్ పండుగను అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. క్రిస్మస్కు సంబంధించిన మొట్టమొదటి సందేశం దేవదూత గొర్రెల కాపరులకు అందించింది. లూకాసు వార్త 2వ అధ్యాయం వచనములు 10-11. దేవదూత వారితో ఇట్లనను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకొక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. యేసు ప్రభు జననానికి సంబంధించిన మొట్టమొదటి సందేశం ఇది. ఈ సందేశం నుంచి మనం 3 ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోగలుగుతాం. మొట్టమొదటిగా దేవదూత గొర్రెల కాపురులకు తెలిపిన సంగతి, ఇది పరమానందమును కలిగించే శుభ సమాచారం. యేసు ప్రభు జననం ఆనందాన్ని కలిగించే ఒక వర్తమానం. ఎందుకు యేసు ప్రభు జననం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది? ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు జన్మించే వరకు ఎవరునో ఎప్పుడునో దేవుని చూడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం, దేవుడు అదృశ్యుడు, కనబడని ఒక దేవునితో మనం ఎలా మాట్లాడుతాం? అరూపి అయిన దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తాం? మన కష్టాలను, మన బాధలను, సమస్యలను ఈ దేవుడు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ దేవునితో మనం ఎలా మన బాధలు పంచుకుంటాం? ఇది చాలా బాధతో కూడుకున్నటువంటి ఒక విషయం. కానీ యేసుప్రభు జననంతో ఆ కనబడని దేవుణ్ణి యేసుప్రభువు ఈ లోకానికి చూపించారు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యంలోని 2వ భాగంలో యోహాను గారు అంటున్నారు, తండ్రి వక్షస్థలమున ఉన్న జనిదైక కుమారుడైన దేవుడే ఆ తండ్రిని ఈ లోకానికి తెలియపరచారు. యేసు ప్రభువు ఈ లోకానికి దేవుని తెలియపరచారు. కాబట్టి దేవుణ్ణి చూడడానికి మనకు అవకాశం కలిగింది. దేవునితో అనుబంధం పెట్టుకోవడానికి మనకు అవకాశం లభించింది. అందుకే మనం ఆనందిస్తున్నాం. యేసు ప్రభువు ఒక్కరే తండ్రి దేవుని చూసి ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వాక్యం సెలవిస్తుంది, తండ్రి తప్ప ఎవరునూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప ఎవరునూ తండ్రిని ఎరుగరు. ఇంకా కుమారుడు ఎవరికైతే తండ్రి దేవుని తెలియపరుస్తారో వారు కూడా తండ్రిని తెలుసుకోగలుగుతారు. కాబట్టి తండ్రి దేవుని మనం తెలుసుకోవాలంటే యేసు ప్రభు మనకు తెలియపరచాలి. యేసు ప్రభువే ఆ తండ్రి దేవుని నుంచి వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వాక్యములో యేసు ప్రభు అంటున్నారు, ఎవరైనా తండ్రిని చూసి ఉన్నారని కాదు భావం, కుమారుడు తప్ప ఎవరు తండ్రిని చూడలేదు. ఈ యేసు ప్రభువు మనకు ఆ తండ్రిని తెలియపరిస్తేనే మనం చూడగలుగుతాం. యేసు ప్రభు ఆ తండ్రిని మనకు చూపించారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వాక్యములో యేసు ప్రభువు ఫిలిప్పుతో అంటున్నారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. యేసు ప్రభువును చూస్తే తండ్రిని చూసినట్లే. అప్పటి వరకు అదృశ్యుడిగా అరూపిగా ఉన్నటువంటి దేవుణ్ణి యేసు ప్రభువు ఈ లోకానికి తెలియపరచారు. యేసు ప్రభువును చూసిన వారందరూ తండ్రి దేవుని చూడగలిగారు. అందుకే యేసు ప్రభు జననం మనకు
ఆనందాన్ని కలిగించే గొప్ప సమాచారంగా మారింది. పునీత పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వాక్యములో పౌలు గారు అంటున్నారు, యేసుక్రీస్తు అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. దేవుణ్ణి చూడడానికి ఒకే ఒక మార్గం యేసు ప్రభును చూడాలి. ఈ విధముగా తండ్రి దేవుని మనకు చూపించినందుకు, తెలియపరచినందుకు యేసు ప్రభు జననం మనకు ఆనందాన్ని కలిగించే శుభ సమాచారంగా మారుతుంది. రెండవదిగా మనం ఆనందించడానికి మరో కారణం ఉంది. యేసు ప్రభు జననం మనకిచ్చే మరో గొప్ప సందేశం. యేసు ప్రభు జననమును గురించి దేవదూత యోసేపు గారితో మాట్లాడినప్పుడు దేవదూత యేసు ప్రభువునకు యేసు అని పేరు పెట్టాలని చెప్పిన తరువాత మత్తయి గారు రాస్తున్నారు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వాక్యం, ఇది అందయు దేవుడు మనతో ఉన్నాడు, ఆయన ఇమ్మానువేలు అని పిలువబడతాడు అని గదములో చెప్పబడినది నెరవేరడం కోసమే జరిగింది. యేసు ప్రభువునకు మరో పేరు ఇమ్మానువేలు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఆనందించాలి. మనకు కష్టాలున్నాయి, బాధలున్నాయి, సమస్యలున్నాయి, రోగాలున్నాయి, కానీ దేవుడు మనతో ఉంటే మనకు భయం అక్కరలేదు. దేవుడు మనతో ఉంటే మనకు బాధలు, కష్టాలు, సమస్యలు ఉండవు. ఆ దేవుడు మన మధ్య నివసించి మన కష్టాలను తొలగించి మన బాధలను తీర్చి మనల్ని ఆదుకుంటారు. కాబట్టి మనం ఆనందించాలి. దర్శన గ్రంథము 21వ అధ్యాయం 3-4 వాక్యాల్లో యేసు ప్రభువు మానవుల మధ్య జీవించి ఏం చేస్తారని చాలా వ్యక్తంగా మనం తెలుసుకోగలుగుతాం. వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని నేను వింటిని, ఇక దేవుడు మానవులతోనే నివసించును. ఇక దేవుని నివాసం మానవుల మధ్య. ఆయన మానవునిగా అవతరించి మానవుల మధ్య నివసించినటువంటి దేవుడు. తరువాత వాక్యం సెలవిస్తుంది, ఇక ఆయన వారితోనే నివసించును. మానవులతోనే దేవుడు ఉండారు, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును. దేవుడు స్వయముగా మనతో ఉంటారు. ఈ దేవుడు మనతో ఉండి ఏం చేస్తారు? వాక్యం సెలవిస్తుంది, ఆయన వారి కనుల నుంచి వెలుబడు కన్నీటిని తుడిచివేస్తారు. ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడ్పు కానీ, బాధ కానీ ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి. మన జీవితాలు గొప్ప మలుపులు తిరుగుతున్నాయి. పాత విషయాలు గతించిపోయినాయి. కష్టాలు, సమస్యలు, రోగాలు గతించిపోయాయి. మనం ప్రభుతో పాటు ఉన్నాం. ప్రభు మనతో పాటు ఉన్నారు. మన కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో మనతో పాటు మన దేవుడు ఉన్నారు అనేది మన ఆనందానికి కారణం. అందుకే యేసు ప్రభు జననం అందరికీ ఆనందాన్ని కలిగించే శుభ సమాచారమని దేవదూత తెలియజేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు ప్రజల మధ్య నివసించారు. ప్రజల మధ్య పర్యటిస్తూ వారి రోగాలను, బాధలను తొలగిస్తూ వారికి బోధిస్తూ ప్రజల మధ్య జీవించినటువంటి యేసు ప్రభు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వాక్యం, లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వాక్యం. ఈ వాక్యాలు యేసు ప్రభు ప్రజల మధ్య పర్యటించి వారికి బోధించి వారి వ్యాధి బాధలను పోగొట్టి జీవించారు అని తెలియజేస్తున్నాయి. అందుకే మనం ఆనందించాలి. ఈ క్రీస్తు జయంతి ఆనందానికి నిలయమైనటువంటి పండుగ. ఎందుకంటే ప్రభువు మనతో పాటు ఉన్నారు.